కాజీపేట రైల్వే స్టేషన్ లో గత అర్ధరాత్రి సిద్దిపేటకు సంబంధించినటువంటి యువకులు హల్చల్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ యువకులు కూడా పోలీస్ శాఖ వారికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా వరంగల్ కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ పక్కన ఏదైతే కారు స్టాండ్ ఉంటుందో కారు స్టాండ్ దగ్గర ఇక్కడ వీళ్ళైతే హల్చల్ చేశారని చెప్పుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కారు డ్రైవర్ మీద ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఎవరైతే 7గురు ఉన్నారో అందులో ఒక మహిళ కూడా ఉండడం విశేషం. వీళ్ళందరూ కూడా ఆ అబ్బాయి మీద దాడి చేయడం జరిగింది. అసలు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆ యువకుడు అక్కడ బస్ స్టాండ్ పక్కన ఖాళీ స్థలంలో కూర్చొని ఉన్నాడు. అక్కడికి వీళ్ళు 7గురు చేరుకోవడంతో ఒక మహిళతో పాటు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఖాళీగా ఉన్నటువంటి కారు స్టాండ్ కి సంబంధించి బస్ స్టాండ్ కి సంబంధించి పక్కన ప్లేస్ లో మూత్ర విసర్జన బహిరంగ ప్లేస్ లో చేయడంతో ఆ యువకుడు ఉండి, అన్న ఇక్కడ మేము అందరం కూర్చుంటాము, ఇక్కడ మేము కూర్చునే స్థలము దుర్వాసన వస్తుంది, ఇక్కడ ఎందుకన్నా అక్కడ టాయిలెట్స్ ఉంటాయి వెళ్ళండి అని చెప్పే క్రమంలో నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ ఆ అబ్బాయి మీద వీళ్ళందరూ కూడా విరుచుకుపడినటువంటి దాడిలో అబ్బాయికి ఒక యువకుడికి దాదాపు ఒక 25 నుంచి 35 సంవత్సరాల లోపు ఉంటాడు. ఆ అబ్బాయికి ఇక్కడ నెత్తి మీద కానివ్వండి, మెడ మీద కానివ్వండి తీవ్ర గాయాలయ్యాయి. ఆ దెబ్బలకి పిడిగుద్దులు కూడా గుద్దడం జరిగింది. ఆ దెబ్బలకు తట్టుకోలేని అబ్బాయి ఇక్కడ పోలీస్ స్టేషన్ కురుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్ ఆశ్రయించగా పూర్తి వివరాలు బయటకు వెలుగులోకి వచ్చాయి. పూర్తిగా షాకింగ్ కలిగేటువంటి విషయాలు అయితే బయటకు వచ్చాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ యువకులు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సుపుత్రులు అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఎవరు అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే సిద్దిపేటకు సంబంధించి ఏఆర్ఐ సిఐ పూర్ణచంద్ర అనే ఒక సిఐ కుమారుడు, అలానే ఒక కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. మిగతా వాళ్ళు ఎవరనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఆ సమయంలో వాళ్ళు గంజాయి తీసుకున్నట్టున్నారు, మద్యం సేవించినట్టున్నారు. అసలు వాళ్ళు మాట్లాడే విధానం అంతా కూడా హైపర్ లో ఉంది. మనం చెప్పేది కూడా వాళ్ళు వినట్లేదు. నువ్వెవడు నాకు చెప్పడానికంటూ ర్యాష్ అవ్వడం, మీరు నన్ను ఏం చేయలేరు, మా వాళ్ళు పోలీసులు అంటూ మీరు ఏం చేస్తారో ఎవరికి చెప్పుకుంటారో వెళ్ళండి అంటూ కాలర విసురుకుంటూ వెళ్ళారు అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే పోలీస్ శాఖ వారు కాలేజీ పిల్లల్లో కానివ్వండి, బయట వారు కానివ్వండి గంజాయి తీసుకుంటే ఊరుకోము, అలానే రోడ్ల మీదకి నిర్ణీత సమయం తర్వాత రోడ్ల మీదకి వస్తే ఊరుకోమని చెప్పేటువంటి పోలీస్ శాఖకు సంబంధించి పోలీసు వారి సుపుత్రులు ఈ రోజు ఈ ఘనకార్యానికి ఒడికట్టారు. ఇప్పటి వరకు కూడా కేసు నమోదు కాలేదు. అలానే వాళ్ళు ఇప్పుడు లేరు ఇక్కడ. అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఒక పోలీస్ శాఖకి సంబంధించి ఉన్న ఉద్యోగికి సంబంధించినటువంటి పిల్లలు కావడంతో వాళ్ళ పక్కదోవ పట్టిస్తున్నారా? అదే సామాన్య ప్రజలైతే ఈ పాటికి వాళ్ళని లోపలేసి ఉల్టా వీళ్ళని బజాయించకపోయారా? ఇప్పటికీ కూడా బెయిల్ రాని సెక్షన్స్ తో లోపడేసేవాళ్ళు. కానీ ఒక సామాన్య యువకుడి మీద పోలీసు కొడుకు చేసినటువంటి ఈ దాడిలో 7గురు చేసినటువంటి ఈ దాడిలో ఈ అబ్బాయి తీవ్రంగా దెబ్బలు పాలైనప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదు. ఏం కేసు నమోదు చేశారని మన వెళ్ళి క్రమంలో అడిగితే మీరెవరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే అక్కడ ఉన్నటువంటి లేడీ కానిస్టేబుల్ కూడా వాళ్ళు మనతో ర్యాష్ గా మాట్లాడడం అనేది నేను కూడా అబ్జర్వ్ చేసిన అక్కడ తప్పుదోవ పట్టిస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం. అసలు ఆ అబ్బాయిని కంప్లైంట్ చేయగా వాళ్ళని ఎలా వదిలేస్తారు? ఈ రోజు మధ్యాహ్నం కావస్తుంది. నిన్న తెల్లవారు జరిగినటువంటి ఈ సంఘటన మీద ఇప్పటి వరకు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అనేది. అలానే అక్కడ ఆటో స్టాండ్ కి సంబంధించి ఆ గొడవ జరిగే సమయంలో ఇంకొక 2-3 కార్లు ధ్వంసమయ్యాయని చెప్తున్నారు. అలానే పోలీస్ స్టేషన్ లో కూడా ఇప్పటి వరకు కూడా బాధితులు ఇక్కడే ఉన్నారు. అసలు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చారా? అసలు కేసు నమోదు చేశారా? ఒకవేళ కేసు నమోదు చేస్తే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఒకవేళ అబ్బాయిలు ఆ సమయంలో గంజాయి తీసుకొని ఉన్నారా? వీళ్ళకి టెస్టులు చేశారా? మద్యం సేవించున్నారా? ఏం జరిగింది? ఒక సామాన్య వ్యక్తులు మద్యం సేవించి బండ్లు నడుపుకొని వెళ్తేనే ఆపి ఫైన్లు వేసి వాళ్ళ బండి ఇవ్వకుండా వాళ్ళ మీద కేసులు పెడతారు. కానీ తాగి వచ్చి ఇక్కడ హల్చల్ చేసి ఒక పోలీసు శాఖకు సంబంధించినటువంటి వారి పిల్లలు సామాన్య యువకుడి మీద దాడి జరిగింది. ఆ అబ్బాయికి ఎవరు న్యాయం చేయాలి? అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలు మనం అసలు అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.